అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 6. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. 34వ కీర్తన 19వ వచనం. ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయ పాఠములు నేర్పించగోరుచున్నాడు. మొదటిది, మనము యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతి అగును. అందరికీ కనబడు రీతిగా యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. అయినప్పటికీ అతడు శ్రమల కర్మాగారం ద్వారా వెళ్ళిన తర్వాత అదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 5-6 వచనములలో ఈ విధంగా చెప్తున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు బాధకరమైన శ్రమల ద్వారా వెళ్ళిన తర్వాతనే తన నిజ స్వభావము పాపయుక్తమైనదని, చెడిపోయిందని చూడగలిగాను. పరిశుద్ధుడు, జీవము గలవాడు, నీతిమంతుడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవం ద్వారానే తాను నీతిమంతుడుగా కాగలడని గ్రహించాను. రెండవది, శ్రమల ద్వారానే మనం బలమైన నిజమైన విశ్వాసమును పెంపొందించుకొనగలము. 1 పేతురు 1:7. అది అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కలంకంగాను ప్రకాశమానంగాను కాగలదు. మూడవది, మనం సరైన మార్గములో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 119వ కీర్తన 67వ వచనం. నాలుగవది, మనం ఆయన కట్టడలను ఆజ్ఞలను నేర్చుకున్నట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును. మానవ సంబంధమైన ఏ పుస్తకం ద్వారా కూడా దేవుని కట్టడలను అర్థం చేసుకొనగలమను ఆశ లేదు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. 119వ కీర్తన 71వ వచనం. ఐదవది, ఈ కఠినమైన అనుభవములు చివరకు మనల్ని ఆత్మీయంగా సంపన్నమైన స్థలములోనికి నడిపించును. మన ప్రత్యక్షతను విస్తరింపజేయును. మనకు విశాల హృదయం కలుగజేయును. 66వ కీర్తన 12వ వచనములో, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అని చదువుచున్నాం. 6, ఈ పరీక్షల ద్వారా వెలుగులోనున్న పరిశుద్ధులతో పాటు పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచబడుచున్నాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. రోమా 8:17. ఏడవది, మనము దుఃఖములు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అదే విధమైన శ్రమలు పరీక్షల ద్వారా వెలుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచబడగలము. 2 కొరింథీ 1:4. ఎనిమిదవది, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం కొరకు మనము అపహసించబడి హేళన చేయబడిన ఆయనతో మన ఏకత్వం యొక్క విలువను చక్కగా గ్రహించగలం. మత్తయి సువార్త 10:24-25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉండిన చాలును అని మనం చూస్తున్నాం. 9, శ్రమలు మనలను దీనులనుగా చేయును. పౌలుకు తన శరీరంలోని ముళ్ళు మిక్కిలి బాధాకరముగా నుండి ఉండవచ్చును. అతనిని దీనునిగా చేయుటకే ప్రభువు అతని జీవితంలో దానిని అనుమతించెను. 2 కొరింథీ 12:7-9 వచనాలు. 10వది, కఠిన అనుభవముల ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచబడుదుము. 2 కొరింథీ 12:9లో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.
కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును అని చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.